చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఆయన నానా ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు కోసం పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల్లో పొత్తు లేకుండా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదు. దానికి నిదర్శనం జనసేనతో పొత్తు కుదుర్చుకోవడమే. కానీ నిజం చెప్పాలంటే జనసేనతో పొత్తు చాలామంది టీడీపీ నాయకులకు ఇష్టం లేదు. అంతేకాదు, పెద్దగా లీడర్స్ కూడా లేని పార్టీతో పొత్తేంటి అని అన్నవారూ ఉన్నారు. అంతేకాదు, జనసేనకు 24 సీట్లు ఇవ్వటంతో తమ టికెట్లకే ఎసరు పడిందని టీడీపీ నాయకులు తెగ ఫీలవుతున్నారు. కానీ ఈ విషయంలో చంద్రబాబును ఎదిరించలేక సర్లే అని వదిలేశారు. రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పటికీ ఎన్నికల బరిలో నిలిచి వైసీపీని ఎదుర్కోలేక బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి దిగజారిపోయాడు చంద్రబాబు. ఇందుకోసం పవన్ కళ్యాణ్తో మంతనాలు చేయించారు కూడా. మంతనాలు సానుకూలంగా జరిగినా బీజేపీ హైకమాండ్ నుంచి స్పందన కరువైంది. అయితే జగన్ను గద్దెదించటమే లక్ష్యంగా బాబు, పవన్ కలిసి జెండా పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తొలిసారిగా ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. కానీ ఆ సభ ఘోరంగా ఫెయిలైంది. అంతేకాదు, ప్రజల్లో టీడీపీ, జనసేన పొత్తుపై సానుకూల స్పందన లేదు. అందరూ కలిసి జగన్ మీద కక్ష రాజకీయాలు చేస్తున్నారని ప్రజలకు అర్థమవటం కూడా ఓ కారణం. అంతేకాదు, జెండా సభలో చంద్రబాబు పవన్ని పొగడటం కోసం పెట్టారని ప్రజలు విమర్శించారు. సభలో ప్రజల కష్టాల గురించి, సమస్యల గురించి కాకుండా జగన్ని తిట్టడం కోసం పెట్టారని ప్రజలు బాబుని, పవన్ని ఏకిపాడేశారు. ఈ పరిణామాలు చాలు ప్రజలకు టీడీపీ, జనసేన పొత్తు ఎంత నెగటివ్ ఇంప్రెషన్గా ఉందో చెప్పటానికి. అంతేకాదు, ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, జీ న్యూస్, మ్యాట్రిక్స్ సంస్థలు అన్ని వైసీపీయే విజయకేతనం ఎగురవేస్తుందని, రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశాయి. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఏపీలో ఒపీనియన్ పోల్ను నిర్వహించింది. దీని ప్రకారం ఏపీలో వైసీపీ హవా కొనసాగుతుందని, మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా వైఎస్సార్సీపీ 15 నుంచి 18 చోట్ల విజయబావుట ఎగురవేస్తోంది. ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి 7 నుంచి 10 స్థానాలకే పరిమితమవుతుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అంచనా వేసింది. అంతేకాదు, మొత్తంగా 105 నుంచి 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయాన్ని సాధిస్తుందని అంచనా వేసింది. ఏపీ ప్రజలు సంక్షేమం, అభివృద్ధి వైపే మొగ్గు చూపారని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వెల్లడించింది. ఇన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని ప్రేరేపించి వైసీపీ ఓడిపోతుందని స్టేట్మెంట్ ఇప్పించి ప్రజల్లోకి అసత్య ప్రచారం చేయిస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుతో డైరెక్షన్లోనే ప్రశాంత్ కిషోర్ వైసీపీపై నెగటివ్ వ్యాఖ్యలు చేశాడని ప్రజలే చెప్పుకుంటున్నారు. బాబు వ్యూహంలో భాగంగానే వైసీపీపై పీకే వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సర్వేలు చేయకుండా ఓ పార్టీ ఓడిపోతుందని చెప్పటం ఎలా సాధ్యం? ఏపీలో జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో టీడీపీ జగన్ను ఎదిరించడానికి ఏం లేక చంద్రబాబు పీకేతో అసత్య ప్రచారం చేయిస్తున్నాడని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అసలే జగన్ పట్టుదల మనిషి. ఎవరినైనా ఓడించాలని జగన్ ఒక్కసారి కమిట్ అయితే అనుకున్న పని చేసేంత వరకు నిద్రపోరు. జగన్ రాజకీయ దెబ్బకు టీడీపీ, జనసేన మట్టి కరవడం ఖాయం. ఈ విషయం తెలిసి కూడా పవన్ అజ్ఞానంతో సభల్లో బ్యాలెన్స్ తప్పి నా 4వ భార్య జగన్ అని మాట్లాడాడు. ఆ సభలో పవన్ చేసిన కామెంట్స్ చిక్కుల్లో నెట్టినట్టే. ఎందుకంటే సైలెంట్గా ఉన్న సింహాన్ని నిద్రలేపి రెచ్చగొట్టినట్టు. సీఎం జగన్ని రెచ్చగొట్టి జగన్లో మరింత పట్టుదల పెరిగేలా బాబు, పవన్ చేస్తున్నారు. బాబు రెచ్చిపోయి కుర్చీలు మడత పెడతా, బస్తీమే సవాల్ అంటున్నారు. కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయనుకోవద్దు. మాకు 40% ఓట్ల షేరు ఉంది. మాకున్న క్యాడర్ దేశంలో ఎవరికీ లేదు అని జగన్ని రెచ్చగొడుతూ మాతో పెట్టుకోవద్దు అంటూ కోరి మరీ వారి తలకు వారే కొరివి పెట్టుకుంటున్నారు. నిజం మాట్లాడుకుంటే అసలు రాష్ట్రంలో చంద్రబాబును నమ్మేదెవరు? సాధారణ ప్రజల గురించి ఏ రోజైనా బాబు ఆలోచించాడా? ప్రజలకు నేను చేసిన మేలు ఇది అని చెప్పగలరా? ఒక బీసీ, ఎస్సీకి అయినా రాజ్యసభ సీటు ఇచ్చిన చరిత్ర బాబుకు ఉందా? లేదనే చెప్పాలి. ప్రజాస్వామ్యం కోసం, రాష్ట్రహితం కోసం బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చినట్టు కలరివ్వటానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. బాబు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసే ప్రయత్నం చేస్తున్నట్టు పార్టీ నేతల సమావేశాల్లో ప్రకటించుకుంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తన సొంత ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయాలన్నిటినీ ఆయన రాష్ట్రం కోసం, ప్రజల కోసమే తీసుకున్న నిర్ణయాలుగా ప్రజల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో
బీజేపీ ఓడిపోయి కేంద్రంలో కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాతో చంద్రబాబు చెలరేగిపోయారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్తో జతకట్టారు. తనకు భార్య, కొడుకు, మనవడు ఉన్నారని, మోడీకి ఎవరున్నారని, అసలు మోడీ ఎవరిని ప్రశ్నిస్తూ వ్యక్తిగతంగా నాటి ప్రధానిని దూషించారు. తిరుపతికి వచ్చిన అమిత్ షాపై తన మనుషులతో రాళ్లు వేయించారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు సిగ్గు లేకుండా బీజేపీతో పొత్తు కోసం మోడీ చుట్టూ తిరగటం సిగ్గుచేటే కదా.